సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని షిరిడీ సాయి అనుగ్రహ రహస్యం అనే ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను. బాబా గ్రంథాలు చదవలేని వారు, చదవడానికి వీల్లేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమపావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతా భావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. ఓం షిరిడీ సాయి పరమ గురుభ్యో నమః. అధ్యాయం 20. పూజల పట్ల సాయి అభిప్రాయం ఏమిటి? ఆధ్యాత్మిక జీవితం బహుకష్టంతో కూడుకున్నది. సాధకుడికి అడుగడుగునా సందేహాలు, సంశయాలు కలుగుతాయి. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి గురు సహాయం సాధకుడికి అవసరం అవుతుంది. ప్రతి మనిషి జపం, ధ్యానం, పారాయణ చేయకపోయినా కనీసం పూజ అయినా చేస్తుంటాడు. మానవుని నిత్య కార్యక్రమాలలో పూజ ఒకటై ఉంటుందని చెప్పవచ్చును. కానీ ఈ పూజల పట్ల కూడా చాలామంది సాధకులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. విభిన్న గురువులు విభిన్న ప్రచారములు కూడా చేస్తున్నారు. ఈ పూజల పట్ల సాయి అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటే సాధకుడు పూజలు చేయాలా లేదా అనే ఒక అభిప్రాయానికి రావచ్చు. ఎందుకంటే పరమ గురువు సాయి అభిప్రాయమే సాయి భక్తులకు వేదం. సాయి ఆదేశమే ధర్మశాస్త్రం. అంతేగాని పరిపక్వం కాని గురువుల సంకుచిత భావాలు గల స్వాముల మాటలు మనకు అనవసరం. సాయి విగ్రహారాధనకు చాలా ప్రాముఖ్యతనిచ్చారు. జ్ఞానైనా, అజ్ఞాని అయినా, పామరుడైనా, పండితుడైనా విగ్రహారాధన చేయవలసిందేనని ఎన్నో దివ్యలీలలు చేశారు. తనకు ఒక విగ్రహానికి లేదా ఒక ఫోటోకు భేదం లేదని, సాయి ఫోటో ఇంట్లో ఉంటే సాక్షాత్ సాయి ఇంట్లో ఉన్నట్లేనని ఎందరికో అనుభవాన్ని ఇచ్చారు. సర్వం వ్యాపించిన భగవంతుడు ఒక విగ్రహంలో లేకుండా ఉండగలడా? ఒక ఫోటోలో ఉండకుండా ఉంటాడా? సాయి అంతటా ఉన్నాడు. ఒక విగ్రహం, ఫోటోలో కూడా ఉన్నాడు. నీకు కనబడనంత మాత్రాన లేదని చెప్పడం అవివేకం. అందుకే సాయి నేను పారసమణిని కాదు అని పుస్తక పండితులు ప్రచారం చేస్తారు. నేను ఒక రాయిని మాత్రమే అని వారు వ్యర్థంగా మాట్లాడతారు. వారు ఇనుప ముక్కలను తెస్తారు. ఆ ఇనుము నా సన్నిధి, నా స్పర్శలోకి రాగానే అది బంగారంగా మారుతుంది. నేను రాయిని మాత్రమే. నన్నన్న వారి మాటలు అసత్యమని తేలిపోతాయని సాయి అద్భుతంగా తెలిపారు. రామకృష్ణ పరమహంస ఒక విగ్రహంలో కాళీమాతను దర్శించలేదా? కాళీమాతతో స్వయంగా మాట్లాడలేదా? నామదేవుడు ఒక విగ్రహంలో పాండురంగని దర్శించలేదా? పాండురంగంతో మాట్లాడలేదా? భక్త కన్నప్ప శివలింగంలో ఈశ్వరుని దర్శించలేదా? భక్త కన్నప్ప పెట్టిన ప్రసాదం శివుడు తినలేదా? అందుకే వేమన యోగి తిన్నడను బోయ మూఢభక్తితో శివుడిని పూజించి ముక్తి పొందెను. పూజ ఎట్టిదైనానేమి భక్తియే ప్రధానమని పూజ విశిష్టతను తెలియజేశాను. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని ఒక విగ్రహంగా ఆరాధించి విలువిద్యలో అఖండుడని నిరూపించుకోలేదా? అదేవిధంగా సాయి ఎంతోమంది భక్తులకు ప్రసాదాలు వారి ఇంటిలో పెట్టినప్పుడు తాను స్వీకరించినట్లుగా ఎన్నో అనుభవాలను ఇచ్చి భక్తుడి పూజ వ్యర్థం కాదని, సాక్షాత్ భగవంతుడే స్వీకరిస్తున్నాడని నిరూపించాడు. అంతేకాదు పూజలు మానివేసిన ఎందరినో సాయి మళ్ళీ పూజ కొనసాగేటట్లు చేశారు. అందుకే సాయి ఇతను అతను కుమారుడు కాబట్టి నేను ఇతనిని షిరిడీకి లాగి తెచ్చాను. ఇతను పూజ నైవేద్యాలు ఏమీ చేయడం లేదు. నన్ను ఆకలితోనే ఉంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను. ఇప్పుడు అతనికి అంతా వివరించి జ్ఞాపకం చేస్తాను. మరలా ఇతను నిత్య పూజలు చేసేలా చేస్తాను. పూజలు మానివేసిన విఠల భక్తుడిని సరిచేయడం జరిగింది. 1915లో బలవంత్ నాచ్నే అనే భక్తుడు బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని సాయిని ఆశ్రయిస్తాడు. సాయి తనకు జ్ఞాన శిక్షణ ఇస్తాడని అతని భావన. సాయి మంత్రమును ఉపదేశిస్తాడని అతని ఆశ. కానీ సాయి మంత్రం చెప్పలేదు, సాధన చెప్పలేదు, శాస్త్రం అసలే చెప్పలేదు. దేవ్పూర్ వెళ్ళి అక్కడ అనాదిగా మీ పూర్వీకులు అర్పిస్తున్న శిలలను ఆశ్రయించమని, పూజించమని సాయి చెప్తారు. వచ్చిన సాధకుడు ఆశ్చర్యపోతాడు. ఇతను గొప్ప సిద్ధపురుషుడని, అవధూత అని విన్నాను. నాకు జ్ఞానం బోధిస్తాడనుకున్నాను. సాధనయో చెప్తాడని అనుకున్నాను. ఒక సాధారణ గురువు వలె ఒక విగ్రహాన్ని పూజించమంటాడని సాయిని అపార్థం చేసుకొని వెళ్ళిపోతాడు. సాధకులారా చూసారా సాయి విగ్రహారాధనకు, పూజకు ఎంత విలువ ఇచ్చారు. ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్ శ్రద్ధగా ఇంట్లో పూజ చేశాడు. పూజలో తాంబూలం పెట్టడం మర్చిపోయాడు. పూజ ముగిసిన తర్వాత దీక్షిత్ మసీదుకు వెళితే సాయి ఆశ్చర్యంగా ఇలా అంటాడు, నీవు ఈరోజు నాకు అన్ని సేవలు చేశావు, కానీ తాంబూలం ఇవ్వలేదేమి? ఒక్క ఆకు ఇవ్వు. ఈ మాటలతో దీక్షిత్ ఆశ్చర్యపోతాడు. నేను చేసే పూజను సాయి గమనిస్తున్నారు, స్వీకరిస్తున్నారని ఆనాటి నుండి ఇంకా శ్రద్ధతో, ప్రేమతో పూజ చేస్తాడు. అందుకే వేమనం స్థిరబుద్ధితో శివుని సర్వదా మనస్సు నిలిపి పూజించవలెనని తెలిపారు.
నీ ఇంట్లో సాయి ఫోటోకు మాల వేస్తే సాయికి వేసినట్లే. మనం సాయికి దేనినైనా సమర్పిస్తే సాయి ఎలా స్పందిస్తాడన్నది సాధకుడు గ్రహిస్తే సాయి పూజ చక్కగా చేయగలుగుతాడు. ఒకరోజు భక్తులు మసీదులో సాయితో కూర్చొని ఉండగా ఒక స్త్రీ వచ్చి సాయి ప్రక్కన కూర్చుంటుంది. అప్పుడు సాయి ఇలా అంటారు, ఈ 2-3 నెలలుగా నేను షిరిడీలో లేను. ఈ తల్లి నన్ను వక్ల పుష్పాలతో సేవించింది. దిమ్మ తిరిగి స్పృహ తప్పాను. ఇప్పుడు మెల్లగా కోలుకుంటున్నాను. చూసారా సాయి స్పందన? అవగతమైందా సాయి మనోవేదన? అందుకే వేమన మనసు నిలిపి భావశుద్ధితో పూజించినచో దేవుడు మెచ్చి తరింపజేయును. అట్టివాడు మహాత్ముడని తెలిపెను. సాయి విగ్రహం నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్నట్లేనని ఈ లీలతో నీకు అవగతమవుతుంది. 1916లో కేశవరావు ప్రధాన్ అనే భక్తుడు బివపురి నుండి వచ్చి సాయిని దర్శించి ప్రేమతో మా ఇంటికి రావచ్చు కదా అని ఆహ్వానిస్తాడు. అప్పుడు సాయి ఒక నల్లని సాయి విగ్రహాన్ని అతని చేతిలో పెట్టి, దీనిని నీ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకో. అప్పుడు నా కోసం తరచుగా షిరిడి రానవసరం లేదని చెబుతాడు. భక్తుడు సంతోషంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్నాళ్ళకు సాయి దర్శనం కోసం షిరిడి వస్తాడు. అప్పుడు సాయి, నేను మీ ఇంటికి వచ్చాను కదా, మళ్ళీ షిరిడి రావడం ఎందుకు? బివపురియే నీ ఆధ్యాత్మిక క్షేత్రం. నేను అక్కడ ఉన్నానని తెలుసుకో అని చెబుతాడు. సాధక, దీన్ని బట్టి సాయి విగ్రహారాధనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చారో నీకు అవగతమైందా? విరిగిన విగ్రహాన్ని పూజించవచ్చునా అని ఒక గణపతి భక్తురాలు సాయిని ప్రశ్నిస్తే అప్పుడు బాబా, అమ్మ నీ బిడ్డ చేయి విరగొట్టుకుంటే వాడిని పారేస్తావా? లేదు కదా, ఇది అంతే తల్లి, అందుచేత దాన్ని పూజించు అని తెలిపారు. దీంతో విగ్రహారాధనకు సాయి ఎంతటి విలువనిచ్చారో మనకు చక్కగా అవగతమవుతుంది. శ్రీమద్ ప్రధాన్ అనే భక్తురాలికి సాయి స్వప్న దర్శనమిచ్చి, చూడమ్మా నీకోసం వచ్చాను, నా కాళ్ళకి పసుపు కుంకుమ పెట్టుకో అని చెప్పి అదృశ్యమవుతాడు. ఈ కళ గురించి అర్థం ఏమిటని ఆమె నానా చందోర్కర్ను అడుగుతుంది. అప్పుడు నానా, నీవు సాయి వెండి పాదాలను చేయించి పూజా మందిరంలో ఉంచి పూజించమని అంటాడు. ఆమె సాయి వెండి పాదాలు చేయించి వాటిని సాయి పాదాలకు తాకించి సాయి ఆశీర్వాదంతో తీసుకొని పోతుంటే సాయి నానాతో ఇలా అంటాడు, నానా చూడు, ఈమె నా పాదాలు కోసి తీసుకెళ్తుంది అని. అద్భుతంగా ఆ వెండి పాదాల విలువ ఏమిటో చెబుతాడు. సాయి స్థూల సూక్ష్మ ఆత్మరూపాలలో 3 విధాలుగా ఉన్నాడని మీరు అవగతం చేసుకున్నారు. ఈ 3 రూపాలలో సాధకుడు ఆత్మరూపాన్ని దర్శిస్తే గాని మోక్షం కలగదు. ఈ విధంగా సాధకుడు సాయి స్వరూపాన్ని దర్శించడాన్ని ఆత్మదర్శనమని అంటారు. మరి ఇట్టి భాగ్యం ఎలా కలుగుతుంది? సాయి అనుగ్రహం నీపై పూర్ణంగా వర్షించినప్పుడు కలుగుతుంది. సాయి అనుగ్రహం ఎలా కలుగుతుంది? నీవు హృదయపూర్వకంగా సాయిని ప్రేమించినప్పుడు, ఆరాధించినప్పుడు, సేవించినప్పుడు కలుగుతుంది. మరి బాబాను ఏ విధంగా ప్రేమించాలి, ఆరాధించాలి? నీవు అనేక శాస్త్రాలు చదవవలసిన అవసరం లేదు. విభిన్న గురువులను ఆశ్రయించవలసిన పని లేదు. దీనికి సమాధానం సాయే చెప్పాలి. అదే అత్యుత్తమ మార్గం. దేహాత్మభావము దృఢంగా ఉండి స్థూలమైన బుద్ధి గల సాధకుడు సూక్ష్మమైన సాయి సూక్ష్మ రూపాన్ని, సూక్ష్మాతి సూక్ష్మమైన సాయి ఆత్మరూపాన్ని దర్శించలేడు. అందుకే మన శాస్త్రాలు, మహర్షులు పూజ, స్తోత్రం, జపం, ధ్యానం అనే సాధనలను తెలియజేశారు. పూజ, స్తోత్రం, భజన, పారాయణం వీటిని స్థూల సాధనములని అంటారు. జపం, విచారణ వీటిని సూక్ష్మ సాధనములని అంటారు. ధ్యానము, నిర్వికల్ప సమాధి వీటిని అతి సూక్ష్మ సాధనములని అంటారు. స్థూల సాధనలు చేస్తే కానీ సూక్ష్మ సాధనలు చేయలేరు. సూక్ష్మ సాధనలు చేస్తే కానీ అతి సూక్ష్మ సాధనలు చేయలేరు. అతి సూక్ష్మ సాధనలు చేస్తే కానీ సమాధి కలగదు. పూజలు, భజనలు, స్తోత్రాలు, పారాయణాలు చేయడం వల్ల సాధకుడికి చిత్తశుద్ధి కలుగుతుంది. తమో గుణం, రజోగుణం తగ్గించబడతాయి. సత్వగుణం పెరుగుతుంది. నెమ్మదిగా మనస్సు ఏకాగ్రం అవుతుంది. ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయాన్ని శంకరుడు, ఎవరు ఇతర చింతన లేనివారై నిత్యం గురువును పూజించుచుండురో అట్టివారు బ్రహ్మానంద పరమసుఖాన్ని సులభంగా పొందుదురు కనుక అన్ని విధముల పూజలతో, స్తోత్రాలతో గురుదేవుని ఆరాధించమని తెలిపను. ఈ విధంగా స్థూల సాధనలు చేస్తే జపం, విచారణ చేయడానికి సమర్థత, అర్హత కలుగుతుంది. అలాగాని జపం చేస్తున్నానా, మనసు ప్రపంచమంతా తిరుగుతుంది. క్షణాలలో మనసు చేసిన జపం చాలే లేవమంటుంది. ఈ విధంగా నీవు జపంతో, తత్వ విచారణతో మనసును పరిశుద్ధంగా, బుద్ధిని వివేకపూరితంగా, హృదయంను కల్మషరహితంగా తయారు చేస్తే నీవు ధ్యానం చక్కగా చేయడానికి అర్హత, శక్తి కలుగుతుంది. ఈ అర్హత లేకపోవడం వలన చాలామంది ధ్యానం పట్టుమని 10 నిమిషాలు చేయలేకపోతున్నారు. కాబట్టి పూజ, స్తోత్రం, పారాయణం, జపం, సేవ, భజన, దీక్షలు, వ్రతాలు, యజ్ఞయాగాదులు, ధ్యానము ఇవన్నీ ఆత్మదర్శనం అనే భవంతిలోకి ప్రవేశపెట్టడానికి మెట్లు.
మొదటి మెట్టు ఎక్కకుండానే ధ్యానం అనే చివరి మెట్టు ఏ విధంగా ఎక్కగలవు? ఎక్కలేవు. కాబట్టి భగవంతుడిని పూజతో ఆరాధించు. ఆ పూజలో ప్రేమతో పుష్పమాల వేయి, ప్రేమతో నైవేద్యం పెట్టు, ధూపం వేయి, హారతి ఇవ్వు. ఈ విధంగా నీవు చేస్తే తొందరగా సులభంగా నీకు మనో ఏకాగ్రత, చిత్తశుద్ధి కలుగుతుంది, గురుకృప కలుగుతుంది. అందుకే సాయి శుక్లపక్ష చంద్రుని వలె ఎవరు నన్ను ప్రపత్తి చేసి పూజించెదరో మనోధర్మములన్నీ నా యందే నిలిపి నిశ్శేషముగా నా శరణు కోరుదురో వారే ధన్యులు. మనస్సులో దృఢ విశ్వాసము కలిగి తన గురువును పూజించుటయందు ప్రవృత్తి కలిగి ఈశ్వరుడే అతనికి రుణపడి ఉండినా అతనిపై ఎటువంటి వక్రదృష్టి పడజాలదు. దైవ గురు భజనల యందు ప్రీతి క్షణము కూడా వృధా చేయని అతనికి గురువు నిరవధిక సుఖమును కలిగించి భవసాగరమును దాటించునని తెలిపారు. సాధక, ఈ రోజు నుంచే నీ పూజ ఇంకా శ్రద్ధతో ఇంకా ప్రేమతో చేయడానికి ప్రయత్నించు. ఒకవేళ అజ్ఞానంతో నీవు పూజలు ఆపి ఉంటే ఈ రోజు నుంచే పూజ మొదలుపెట్టు. తిథి వారమని ఆలస్యం చేయవద్దు. పూజతో సాయి కృపను పొంది తరించు. పరమగురు షిరిడీ సాయి సమర్పణమస్తు.